హాయ్ అండి, ఈరోజు దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాము. కడాయి హీట్ అయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ అండి. ముందుగా నేను దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, చింతపండు రసం. కడాయి హీటెక్కిందండి. ఇందులో గరం మసాలాలు వేసేద్దాము. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇవి కొంచెం వేగాక ఆనియన్, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. హడావిడి లేకుండా చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఒక 2 రెమ్మల కరివేపాకు అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇది ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి. చూడండి, ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు కలర్కి సరిపడా పసుపు వేసుకుందాము. ఇది ఒక 2 నిమిషాలు వేగనిద్దామండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దొండకాయ వేసుకుందామండి. ఇది త్వరగా ఉడకడం కోసం సాల్ట్ అండి. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. దొండకాయ అంటే వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ అండి. ఎప్పుడైనా మనకి జలుబు, జ్వరము అలా వచ్చినప్పుడు టేస్ట్ అనిపించదు కదండి. ఇలా కొంచెం మసాలా కారం కారం పుల్ల పుల్లగా చేసుకొని తింటే బాగుంటుందండి. చపాతీతోనైనా రైస్తోనైనా తీసుకోవచ్చు, ఇష్టం అండి, దేనితోనైనా తినొచ్చు. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి.
దొండకాయ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. సేమ్ మసాలా వంకాయ లాగానే ఉంటుందండి. కాకపోతే అది వంకాయ, ఇది దొండకాయ, అంతే తేడా. ఇది ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి కారము. తర్వాత చింతపండు రసం వేసుకుందాము కర్రీకి సరిపడా. నేనైతే దొండకాయ 1/2 కిలో పైన తీసుకున్నానండి. ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. చింతపండు వేసుకోకుండా ఇలా కూడా తినొచ్చండి, కానీ అప్పుడు దొండకాయ ఫ్రై అయిపోతుంది, మసాలా కర్రీ అవ్వదు. ఇప్పుడు చింతపండు రసం అండి. చూస్తుంటుంటేనే నోరు ఊరుతుందండి. ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేద్దామండి. ఒక్క 5 మినిట్స్. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పల్లీల పౌడర్ అండి, వేయించి పెట్టుకున్న పల్లీల పౌడరు. ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. చిటికెడు మెంతుల పౌడర్. ఒక స్పూన్ ధనియాల పౌడర్. ఒక టీ స్పూన్ గరం మసాలా. ఒకసారి కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ అండి. ఇష్టం అండి, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి, టేస్ట్ కోసం అంతే. ఒక 10 మినిట్స్ అండి. చూడండి, దొండకాయ మసాలా కర్రీ అండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కర్రీ. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వేడి వేడి దొండకాయ కర్రీ అండి, మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి దొండకాయ మసాలా కర్రీ అండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. చపాతీతోనైనా రైస్తోనైనా తీసుకోవచ్చు. ఇంకొకటి అండి, పూరితో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నోరు బాగుండదు కదండి, టేస్ట్గా అనిపించదు, కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా తినాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.